వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో మనమేమైనా దేవుని కృప అని మనందరం నమ్మి ఆయనని బట్టి ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాం. అందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో విశ్వాసంగా అందరూ ఆరోగ్యాలతో సర్వసమృద్ధితో సంతోషంగా ఉండాలని మా ప్రార్థన. అలా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు మరొక వాక్యం ద్వారా, మరొక సమాచారం ద్వారా, అంటే మరొక మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులైన ప్రేమమైన కృపమైన దయామయుడైన ప్రేమ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన నిర్గమకాండంలోని నా ప్రభు ఇశ్రాయేలు జరుపుకునే పస్కా పండుగ గురించి నాయన మరి మాట్లాడాలని అనుకుంటుగా మాట్లాడటకు నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నా ప్రభు మేము ఎలాగా మీలో ముందుకు సాగిపోవాలను ఈ అంశం ద్వారా మాకు నేర్పించి మహింపదు మీ ప్రియకుమారు రక్షకుడైన యేసుక్రీస్తు వరకు మీ పదాలు బట్టి అతి మిక్కిలంగా ఏడుకొచ్చినాం తండ్రి. పస్కా పండుగ. పస్కా పండుగ నిర్గమకాండం ప్రకారం పస్కా లేదా పెసాజ్ అనేది ఐగుప్తులోని బానిసత్వం నుండి ఇశ్రాయేలును దేవుడు విడిపించినందుకు జరుపుకునే ప్రాథమిక స్మరణోత్సవం, అంటే జ్ఞాపకం చేసుకోవడం, స్మరించుకోవడం. నిర్గమకాండంలో ఈ పస్కా అనేది దాని గురించి జరుపుకునే పండగ వివరం ఇది. బానిసత్వం నుండి ఇశ్రాయేలును దేవుడు విడిపించినందుకు జరుపుకునే పండగ. దీని అక్షరార్థం 10వ మరియు చివరి తెగులు నుండి వచ్చింది. ఈ పండుగ ఎలాగొచ్చిందంటే పదవ లేకపోతే మరి చివరి తెగులు, పదవ కానీ మరియు చివరి తెగులు, ఆఖరి తెగులు మాట నుండి ఈ పండుగ వచ్చింది. ఆ తెగుల్లో బలి అర్పించిన గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన గృహాలను దేవుడు దాటిపోయి ఇశ్రాయేలును మరణం నుండి తప్పించాడు. ఆ తెగులు బలి అర్పించిన గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన గృహాలు తలుపుల మీద రక్తాన్ని ఉండడం వల్ల, గొర్రెపిల్ల రక్తం ఉండడం వల్ల గ్రహించారు. గృహాలను దేవుడు దాటిపోయి ఇశ్రాయేలును దేవుడు దాటిపోయాడు మాట. ఏంటి? ఆ తెగులులో బలి అర్పించిన గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన గృహాలను దేవుడు దాటిపోయి ఇశ్రాయేలును మరణం నుండి తప్పించాడు. కాబట్టి ఈ పండగ వాళ్ళు జరుపుకుంటారు. ప్రధాన అర్థాలు, కొన్ని ముఖ్యమైన అర్థాలు చూసుకో. దాటిపోవడం, ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తమ ద్వారబంధాలకు పోయమని దేవుడు హెబ్రీ కుటుంబాలని ఆదేశించాడు. దేవుడు ఏం ఆదేశించాడంటే గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూయమని దేవుడు హెబ్రీ కుటుంబాలకు ఆదేశించాడు మాట. ఐగుప్తు చివరి తెగులు వచ్చినప్పుడు దేవుడు ఆ రక్తాన్ని చూసి ఆ ఇళ్లను దాటిపోయాడు. ఐగుప్తుపై చివరి తెగులు వచ్చినప్పుడు దేవుడు ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు మాట. తద్వారా ఐగుప్తులపై తీర్పు తెస్తూ ఇశ్రాయేలు కాపాడాడు. దాని ద్వారా అలాగ వాళ్ళని కాపాడినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తులకి తీర్పు వచ్చింది, వీళ్ళని రక్షించాడు, కాపాడినట్టుగా చూస్తున్నాం. బలి రెండవది ఏంటంటే దాటిపోవడం అనేది మొదటిదిగా చూసాము. బలి పస్కా గొర్రెపిల్ల మరియు దాన్ని చిందించిన రక్తం, అది చిందించిన రక్తం. ఇశ్రాయేలు ఇశ్రాయేలును విమోచన మరియు విడుదలను అనుభవించడానికి వీలు కల్పించిన ప్రత్యామ్నాయం. ఇశ్రాయేల్ ప్రజలు విడిపింపబడడానికి లేకపోతే విమోచన పొందడానికి వీలు కల్పించిన ఒక ప్రత్యేకమైన బలి అని మనం చూస్తున్నాం. తర్వాత తిరిగి ఒక నూతన ఆరంభం. ఈ సంఘటన ఇశ్రాయేల్ జాతి ఆవిర్భావానికి నాంది పలికింది. ఇలా జరగడం వలన ఇశ్రాయేల్ ఒక నూతనమైన ఆరంభానికి ఈ సంఘటన నాంది పలికినట్లుగా చూస్తున్నాం. నిజానికి ఇది ఎంత ప్రాముఖ్యమైనది అంటే నిర్గమకాండము జరిగిన మాసాన్ని హెబ్రీ క్యాలెండర్లో ఈ నిర్గమకాండంలో ఈ జరిగిన
ఈ పస్కా పండుగ జరిగిన మాసాన్ని హెబ్రీ క్యాలెండర్లో మొట్టమొదటి మాసంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. తిరిగి ఏమి దేవుడు ఆజ్ఞాపించాడంటే ఈ పండుగ జరుపుకునే మాసాన్ని హెబ్రీల క్యాలెండర్లో మొట్టమొదటి మాసంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆవశ్యకత మరియు స్వేచ్ఛ. మొదటి పస్కా భోజన సమయంలో ఇశ్రాయేలు పూర్తిగా దుస్తులు ధరించి చెప్పులు వేసుకుని చేతుల్లో చేతికర్రలు పట్టుకుని తొందరగా భోజనం చేయమని ఆజ్ఞాపింపబడ్డారు. ఇవన్నీ చేసి వాళ్ళు తొందరగా భోజనం చేయమని ఆజ్ఞాపింపబడ్డారన్నమాట. ఏలాగా భోజన సమయంలో పూర్తిగా దుస్తులు ధరించి చెప్పులు వేసుకుని చేతుల్లో చేతికర్రలు పట్టుకొని తొందరగా భోజనం చేయమని ఆజ్ఞాపింపబడ్డారన్నమాట. ఇది వారు బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి తక్షణమే మారడాన్ని, వెంటనే ఏ టైం లేదన్నమాట. ఇంకా అసలు బానిసత్వం నుండి వారు విడిపబడి వెంటనే స్వేచ్ఛలోకి మారడాన్ని సూచిస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన ఆచారాలు. ఈ రక్షణను గుర్తుగా ఉంచుకోవడానికి ప్రతి ఏటా జరిగే ఒక ఉత్సవాన్ని స్థాపించమని దేవుడు మోషేని ఆజ్ఞాపించాడు. మోషేకి తిరిగి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే ప్రతి ఏటా జరిగే ఒక ఉత్సవంగా దీన్ని చేయమని ప్రతి సంవత్సరం మోషేకి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. పులియని రొట్టె పండుగ. పిండి పులియడానికి సమయం లేక వారు ఈజిప్ట్ నుండి ఎంత తొందరగా బయలుదేరారో గుర్తు చేసుకుంటూ ఇష్టం లేకుండా చేసిన రొట్టెను తినడం. పిండి పులియడానికి సమయం లేక వాళ్ళు ఏం చేశారంటే వారు ఈజిప్ట్ నుండి ఎంత తొందరగా బయలుదేరారో గుర్తు చేసుకుంటూ ఈస్ట్ లేకుండా చేసిన రొట్టెలు తినడం, రొట్టెలు తినడం ఇది పులియని రొట్టె పండుగగా గుర్తించబడింది. తర్వాత చేదు మూలికలు. ఈజిప్టులోని బానిసత్వం మరియు అణిచివేత యొక్క చేదును గుర్తు తెచ్చుకోవడానికి వీటిని సేవించడం. ఇంకా చేదు కూరలు తినడం. ఇది ఈజిప్టులోని బానిసత్వం నుండి అణిచివేత నుండి చేదును గుర్తు తెచ్చుకోవడానికి వీటిని సేవించడం. సెడర్ భోజనం. నిర్గమకాండంలో ఈ కథను తిరిగి చెప్పి తరతరాలుగా అందించే ఒక ఆచార భోజనం ఇది. తరతరాలుగా దీన్ని ఆచరించేలాగా ఒక ఆచార భోజనం. పాస్ ఓవర్ సెడర్ అనగా హీబ్రూలో క్రమం అని అర్థం. పాస్ ఓవర్ లేకపోతే సెడర్ అంటే అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో క్రమం అని అర్థం. మరి మనం చూసినాం ఈ పస్కా పండుగలో క్రొత్త నిబంధనలో దీన్ని పాత నిబంధనలను చూసుకుందాం. పాత నిబంధనలో ఇది పస్కా పండుగ ఎలా చేయాలో రక్తం చిందించడం ద్వారానే రక్షణ వస్తుంది కాబట్టి అక్కడ గొర్రె పిల్లను వధించడం అదేని చూసాం మనం. మరి ఇవన్నీ పాత నిబంధనలో జరిగాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన పరలోక సువాసాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా కనుక నా గురించి భూలోకంలో జన్మించి సిలువుపై గాయపరచబడి నిలగొట్టబడి దెబ్బలు తిని వస్త్రహీనుడై ఆయన నా గురించి సిలువుపై బలియాగమై చిందించిన రక్తం ఆయనే గొర్రెపిల్లగా వధించబడ్డారు. మనల్ని బానిసత్వం నుండి సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విమోచించడానికి పస్కా పండుగ ఆచరించమని దేవుడు ఎలాగ ఆజ్ఞాపించాడో క్రొత్త నిబంధనలో ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె ముక్కను ద్రాక్షారసాన్ని సేవించడం ద్వారా ఆయన మరణాన్ని పునరుద్ధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై చేసుకుంటున్నాం. ఆయన చిందించిన రక్తం మన పవిత్రులము నీతిమంతులమని కాదు, మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయనే ఉచిత కృప ద్వారా నన్ను ప్రేమించి అమూల్యమైన రక్తధారల ద్వారా ఆయన ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ రక్షణ నిత్యజీవం అనే రక్షణే కాకుండా ఈలోక సంబంధమైన రక్షణ, ప్రతి విషయంలో కాపుదల, భద్రత. ఆయన నా గురించి దరిద్రం అనుభవించాడు. మన రోగాలు, శాపాలు, బాధలు
అన్నీ ఆయన, మన దరిద్రతలు అన్నీ ఆయన భరించాడు. ఆయన పాపిగా చేయబడ్డాడు, సిలువుపై మరణించి మనకు రక్షణ ఇచ్చారు. అందుకు గుర్తుగానే మనం ప్రతి ఆదివారము కొంతమంది ఆచరిస్తారు ప్రభు రాత్రి భోజనము, నెలకోసారి ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన యొక్క రక్తాన్ని తీసుకొని రొట్టెని తీసుకుంటున్నాము. నేను నా గురించి చిందించిన ఆ పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏం చేస్తున్నాం, ప్రభు వలలో పాల్పంపులు పొందుతున్నాం. ఈ రాత్రికాల సభలో ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీకు రక్షణ అనుభవం ఉందా? నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, మరి దేవుని వాక్యంలో క్షుణ్ణంగా వింటున్నావు, మరి పాటల్లో ఆరాధనలో ముందుకు వెళ్తుండవచ్చు. సహోదరి సహోదరా, మరి రక్షణ తీసుకున్నావా? రక్షణ పొందావా? మరి నేడే రక్షణ దినము. మరి రక్షణ పొంది ఆయన ప్రతిదీ మనకు అలవాటుగా ఆయన మాదిరి చూపించారు. ఆయనే దేవాదేవుడై ఉండి ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఆయన మరి బాప్తిసం తీసుకున్నారు, మాదిరి చూపించారు. ప్రార్థన ఎడదిగక ప్రార్థన చేశారు, వాటికి చప్పుడు ప్రార్థన చేశారు, ఒంటరిగా ప్రార్థన చేశారు. ఇలాగ ఆయన ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలు చేశారు. మరి ప్రతి విషయంలో మాదిరి చూపించారు. మరి అలాంటి మాదిరి కలిగిన మనము యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షణ పొందామా? మళ్ళీ మనం పరీక్షించుకుంటాం. మనము నా కొరకు యేసు ప్రభు వారు వచ్చారని విశ్వసించి నమ్మినప్పుడు మనము ఆయన రక్షణలో ఆయన మాదిరి చూపించిన విధంగా రక్షణ పొందడానికి మనం ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించి ఆయన రక్షణలో నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన కృపామణ దయాముడు ప్రభా, మీ అభివృద్ధి పాదం లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సైలు మీ పాత్రకు వచ్చినైనా నీ వాక్యాలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోకపోయినా కొద్ది విషయాలు నా ప్రభా పసకా పండుగ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా నాయన మీరు నా నోటికి అందించి మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీరు మా గురించే నాయన మరి అయ్యి రక్తాన్ని చిందించి ఒక రక్షణ ఇచ్చారు నాయన. ఆ రక్షణ ఓడలో మేమందరం ప్రవేశించి నాయన నీ రక్తాన్ని, నీ సిలువు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం నాయన. మరి మేము ముందుకు సాగిపోయే విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో నాయన ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయే కృపని గురించి, మా జీవితకాల పర్యంతం నమ్మకంగా ఉండే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ వ్రీకి మాడు మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారికి నీ పదాలు బట్టి అతిమితులను వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము. అది గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్. మేము ప్రతి మంగళవారం స్త్రీలమైన మేము కొద్దిమంది ప్రార్థన చేసుకుంటాం. పాటలు, ఆరాధన, వాక్యము, అనేక అంశాల గురించి విజ్ఞాపన చేస్తాము. మా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలాగో మనం దేవుళ్ళో ముందుకు సాగిపోవాలి కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను, ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.